వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళి. ఐదవ తరం జెట్ను అభివృద్ధి చేస్తున్న ఇండియా. కడప సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కనబడకుండా చుట్టూ టీడీపీ జెండాలు కడతారా? కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అయిన సందర్భంగా తమ ఘనతగా చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఒక్క కార్యక్రమం కూడా లేకపోవడం సిగ్గుచేటు. ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసం చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కడపలోనే నిర్వహిస్తుందని మహానాడు కాదు, దగానాడు ప్రజలను అనేక హామీలతో నమ్మించి మోసం చేశారు. తమను తాము పొగుడుకోవడం, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా మహానాడు అనే దగానాడును జరుపుకుంటున్నారు. పోతిన మహేష్ గారు, గుంటూరు, వైఎస్ఆర్సీపీ పార్లమెంటు పరిశీలకులు. ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమీ కూడా ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు. ఒక్కటంటే ఒక్క కార్యక్రమం కూడా లేదు. రాష్ట్ర ప్రజలని నిరంతరం మభ్యపెట్టి మోసం చేసి చంద్రబాబు నాయుడు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు, దగానాడని మేమైతే చెప్తా ఉన్నాం. చంద్రబాబు గారి పార్టీ నిర్వహిస్తున్నది మహానాడు కాదు, దగానాడు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలని నిరంతరం మోసం చేసి మభ్యపెట్టారు కనుకనే. ఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు కనుకనే ఇది మహానాడు కాదు, దగానాడని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఆయన్ని పొగుడుకోవడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద బురద జల్లడానికి తప్ప అక్కడ ఏమన్నా వినడానికి కానీ చూడడానికి కానీ ఏమన్నా ఉందా మహానాడులో? అక్కడ వచ్చిన వాళ్ళందరికీ జంతికలు పెడతాం, బిర్యానీ పెడతాం, కజ్జికాయలు పెడతాం అని చెప్పడానికి తప్పించి ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశాం, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని ఏమన్నా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? ఏమన్నా ఉందా? ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టడం తప్ప వారు చెప్పుకోవడానికి మహానాడులో ఏముందని మేమైతే షూటిగా ప్రశ్నిస్తాము. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని పథకాలని అమలు. డ్రోన్ కెమెరాల సహాయంతో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న వారిని అదుపులోనికి తీసుకున్న ఉంగటూరు పోలీసులు. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధరరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాల సహాయంతో జిల్లా వ్యాప్తంగా నేరాల నియంత్రణకు విశిష్ట కృషి చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ఆకతాయిల వేధింపులకు పాల్పడిన చట్ట వ్యతిరేక జూద కార్యకలాపాలు నిర్వహించిన మిమ్మల్ని పసిగడతామని హెచ్చరిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీసులు. అందులో భాగంగా ఈ రోజు ఉంగటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంగటూరు గ్రామ శివారులో డ్రోన్ కెమెరాల సహాయంతో బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురిని గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారిపై ఉంగటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కార్యకర్తే అధినేత, కార్యకర్తలే సుప్రీం, ఇది పార్టీ సిద్ధాంతం. మీరు చూస్తే రాబోయే 40 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ని రూపకల్పన చేసుకున్నాం. అదే సమయంలో నూతన నాయకత్వాన్ని కూడా తీసుకొస్తున్నాం ఎప్పటికప్పుడు. ఇంకో పక్క 6 శాసనాలు చేసుకుంటున్నాం. ఈ 3 కలిపి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మనందరిది. ఎప్పుడు కూడా నాకు తెలుగు జాతి నెంబర్ 1. నా జీవితంలో తెలుగు జాతి కోసం మళ్ళీ అంటూ ఒక జన్మ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మారిగా ఈరోజు నా ఆలోచన, ఇది నెరవేర్చేది పార్టీ కార్యకర్త. అందుకే కార్యకర్తే అధినేత, మీరే నా హైకమాండ్ కూడా, మీరే సుప్రీం కూడా.
ఇది పార్టీ సిద్ధాంతం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైనుండే నాయకులు గాని మీరు గాని అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పార్టీకి ఖురాన్ ఒక ఉగ్రవాద శిక్షణ పుస్తకం. పహల్గామ్ హత్యాకాండ ఖురాన్లో చేయబడింది. ఇది ఒక ఇస్లాం రీసెర్చర్ రచయిత సర్ఫరాజ్ చెబుతున్న మాటలు. కాఫీర్లను ఎలా వేసి చంపాలి, భయపెట్టి మతం మార్చాలి, ఉగ్రవాదిగా ఎలా మార్చాలి మొదలైన వివిధ దుర్మార్గపు బోధనలు ఖురాన్లో రాయబడి ఉన్నాయి. అందుకే ఎన్నో దేశాలు ఖురాన్ని బహిష్కరించాయి. న్యాయస్థానాలు కూడా ఖురాన్ను విమర్శిస్తూ తీర్పులిచ్చారు. तो प्यारे दोस्तों, मेरा नाम है सरफराज अहमद और मैं एक मुस्लिम घराने में पैदा हुआ और इमरोज आलम के नाम से मुझे ज्यादा लोग जानते हैं क्योंकि मैं एक शायर, एक राइटर हूं और लेखन का मेरा काम रहा है। और इस नाम को आप गूगल पे सर्च करेंगे तो इमरोज आलम के नाम से मेरा चैनल वगैरह सारी चीजें मिल जाएंगी, क्योंकि मैंने एक कट्टरता से एक हद तक इस्लाम को फॉलो किया। वो तो लॉकडाउन हुआ, आंखें खुली कि इस्लाम है क्या, इस्लाम का चश्मा हटा, ठीक है। और अभी तक आपने देखा है कि कुरान बहुत बार अदालतों तक जा चुका है और पूरी दुनिया की अदालतों में जा चुका है, लेकिन हमारी पूरी भारत ही नहीं पूरी दुनिया की किसी भी अदालत में, किसी भी न्यायालय में हमारी सुनवाई नहीं हुई और हमें इंसाफ नहीं मिला, ठीक है। मगर ये पहला वाकया है कि जब हम कोई इंसान कुरान को धरने पे लेकर बैठा है, ये सामने रोड है, हम रोड पे लेकर अब कुरान को बैठे हैं। कुरान अब मस्जिद से, मदरसे से निकलकर अब रोड पे आ चुका है और जो भी बातें कर रहे हैं हम कुरान के मुताबिक कर रहे हैं। 1986 में एक केस जो दिल्ली कोर्ट में आया था, जिस पर जज ने भी अपना फैसला सुनाया था कि हाँ ये आयतें सांप्रदायिक दंगे भड़काती हैं, और वो 24 आयतें थी, इसमें कुछ वैसी कमजोर सी आयतें भी हैं और उन्हें जितनी समझ थी उन्होंने उतनी डाली। आप कहीं से भी डाल लीजिए, जैसे हमने बैनर पे यहाँ सूर्य అకాల వర్షానికి చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం. నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షంతో కాల్వలోని కొనుగోలు కేంద్రంలో భారీగా నీరు చేరి తడిసి ముద్దైన ధాన్యంపై టార్పలిన్లు కప్పినా కింది నుంచి నీరు చేరడంతో తడిసిపోయిందంటూ ఆవేదన. ఇప్పటికే ధాన్యానికి మొలకలు వచ్చి నష్టపోయామని, ఈ వర్షంతో మరింత నష్టం వాటిల్లిందని కన్నీరు పెట్టుకున్న అన్నదాతలు. కాల్వలో ప్రస్తుత పరిస్థితి, సెంటర్ పరిస్థితి ఎట్లా నాటిపోతున్నాయి వడ్లు. గత గోవింద, ఇవి అడ్లు రావు, చేతుకు రావు, గంగలవు పో. కడప సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కనపడకుండా చుట్టూ టీడీపీ జెండాలు కడతారా? రేపొద్దున మా రోజు వస్తుంది, అప్పుడు రామారావు గారి బొమ్మకి కట్టం, టీడీపీ వాళ్ళ ఇళ్లకి జెండాలు కడతాం. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. దానికి తోడు మళ్ళా ఇంకొకటి కడపగడ్డలో జరిపినాం. ఏం నాకు తెలియగడుగుతాం, మీరు కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూరు మీరు కనపడకుండా మీరు జెండాలు కడతారా? సభ్యత ఉందా మీకు? రాజశేఖర రెడ్డి బొమ్మ, మేము రామారావు బొమ్మ ఉండే చోట మేము కట్టినామా? సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూరు మీరు పసుమయంతో జెండాలు కట్టి ఏం ఆనందాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు? మీరు కడపగడ్డలో నడి రోడ్లో రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూరు మీరు జెండాలు, తెలుగుదేశం పార్టీ జెండాలు కడితే రేపొద్దున ఒక రోజు మాకంటూ ఒక రోజు వస్తే, స్పష్టంగా చెప్తా ఉన్నా, మాకంటూ ఒక రోజు వస్తే, ఈ ప్రజలు ఈశ్వరుడు మాకంటూ ఒక రోజు ఇస్తే మేము రామారావు బొమ్మకు గట్టం, మీ ఇళ్ళకు గడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు గడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. రాసి పెట్టుకోండి ఈ మాట. పాకిస్తాన్తో యుద్ధం తర్వాత భారత రక్షణ శాఖ ఆయుధాల తయారీలో మరింత దృష్టి పెట్టింది. శత్రువులను ఎదుర్కొనేందుకు అత్యంత శక్తివంతమైన ఎయిర్ జెట్లతో పాటు ఆయుధాలను కూడా తయారు చేయడానికి సిద్ధమవుతుంది. రక్షణ రంగంలో స్వదేశీ తయారీని ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా స్టైల్తో యుద్ధ విమానాల తయారీపై ముందడుగు వేసింది. అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఆమ్కా ప్రాజెక్టు అమలు కోసం ఎగ్జిక్యూషన్ నమూనాకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలను వారు గుర్తు చేసుకున్నారు. ప్రముఖులు రాక సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.